ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగాన్ని బలోపేతం చేయాలని సీఎం చంద్రబాబు కీలక సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు. ఖనిజ వనరుల సమర్థ వినియోగం, అక్రమ తవ్వకాల నివారణ, పరిశ్రమలకు ముడి సరుకుల నిరంతర సరఫరా అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విశాఖ పరిసరాల్లో పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నందున ఉత్తరాంధ్రను మెటల్ ఆధారిత పరిశ్రమల హబ్గా తీర్చిదిద్దాలని సీఎం తెలిపారు. లైమ్ స్టోన్, ఐరన్ ఓర్, మ్యాంగనీస్, క్వార్ట్జ్, సిలికా శాండ్, గ్రానైట్ వంటి ఖనిజాలను విలువ జోడింపు పరిశ్రమలకు అనుసంధానం చేసే ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అక్రమ తవ్వకాలను అరికట్టడానికి డ్రోన్ సర్వేలు, శాటిలైట్ చిత్రాలు, ఆర్టీజీఎస్ పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు. ఇసుక, మెటల్ సరఫరాలో పారదర్శకతకు చెక్ పోస్టులు, సీసీ కెమెరా నెట్వర్క్ పర్యవేక్షణను కొనసాగించాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్, మెటల్ సరఫరాలో ఆలస్యం జరగకుండా కలెక్టర్ల సమన్వయంతో సిఆర్డీఏకు సరఫరా చేయాలని వెల్లడించారు. మొత్తంగా మైనింగ్ రంగ సంస్కరణలు, విలువ ఆధారిత పరిశ్రమల ప్రోత్సాహం రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని సీఎం పేర్కొన్నారు.